పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, నీ ప్రేమకు నీకు లెక్కలేని స్థుతులు 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 స్తోత్రం 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 నాయన. ఆది నుంచి అంతం వరకు నాయన నీవే ఉండి ప్రభు నాయన నడిపించుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది స్థుతులు స్తోత్రములు ప్రభు. ఆయా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుచుకున్న దేవానికి స్తోత్రములు వందనములు ప్రభు నాయన. అయా ప్రభునైనా వాక్య జ్ఞానములో ప్రభునైనా నీ ద్రాస్త్రాలు నిలబెట్టుకొని ప్రభునైనా ఇక్కడ ప్రజలకు ఎట్టి ఆత్మీయ ఆహారం కావాలో ప్రభునైనా అట్టి ఆత్మీయ ఆహారంతో నింపి ప్రభునైనా బిడ్డను వాడుకోండి ప్రభునైనా. నీ ఆత్మాభిషేకమును నీ బిడ్డ మీద కుమ్మరించండి ప్రభునైనా. నీ అభిషేకంతో నింపినైనా బలపరుచుకునైనా నీ నాయన వాక్యంలో నీ బిడ్డను వాడుకోండి ప్రభునైనా. మీకు స్తోత్రములు వందనములు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభునైనా. అయా ప్రభునైనా మరి నాయన ఈ కార్యమునైనా ఆశ్చర్య కార్యముగా అద్భుత కార్యమునైనా నువ్వు జరిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది స్థుతులు స్తోత్రములు ప్రభునైనా. అయా ప్రభానికి స్తోత్రములు 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 ప్రభునైనా. ఎక్కడ కూడా ప్రభునైనా సాతాను కూడా ఎక్కడ ఈ ప్రాంతానికి రాకోకుండా ప్రభునైనా నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నీ అభిషేకంతోనైనా నింపబడండి ప్రభునైనా. అయా ప్రభు ఇవే మరి నీ ఈ ప్రేసను నువ్వు అయా నీ అగ్ని కంచి అయి ప్రభునైనా నీ దూతల్లో ఉంచండి ప్రభునైనా. సహాయమును దయచేయండి ప్రభునైనా. అయా చెప్పబడే వాక్యంలో మీరుండండి ప్రభునైనా. నీ దాసురాల్లో మీరుండి ప్రభునైనా. నీ సిలువు సాటును మరుగుపరుచుకొని ప్రభునైనా. అయా ప్రభు ఈ సభలన్నిటిలో 4 రోజులు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ప్రభునైనా అయా పరిచర్లో మరి స్త్రీల పరిచర్లని వాడబడినట్టుగా సహాయమును దయచేయండి ప్రభునైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు 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 వందనములు వందనములు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభునైనా. అయా ప్రభునైనా వాక్యంలో మీరున్నట్టు ప్రభునైనా మీ కృపించి మీ కాపుదల నుంచి ప్రతి బిడ్డను మీరు నడిపించండి ప్రభునైనా. అయా నీ బిడ్డ చెప్పబోయే వాక్యానికి నైనా ప్రతి బిడ్డ కూడా ప్రభునైనా నీ ఆత్మ అభిషేకముతో నింపబడి ప్రభునైనా అయా బలపరచండి ప్రభునైనా. ఆత్మీయతలో నీ బిడ్డలను వెతికించినైనా బిడ్డలనైనా త్వరపడి తీసుకురండి ప్రభునైనా. సహాయముని దయచేయండి ప్రభు, దయచేయండి దయచేయండి ప్రభునైనా. ఈ ప్రాంతాన్ని దర్శించండి, బిడ్డలను దర్శించండి, కుటుంబాలను దర్శించండి ప్రభునైనా. సహాయమును దయచేయండి ప్రభునైనా. నీకు మహిమార్థముగా జీవించడానికి సహాయమును దయచేయనైనా. వాక్కు పరిచర్యంతటలో నీ కృపించి నీ తోడించి నీ ఆత్మ ఉంచి నీ ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభునైనా. అయా ప్రభునైనా చిన్ని ప్రార్థన నాయన దీనిరాలు ప్రార్థన తగ్గింపు ప్రార్థన నీ బంగారు పౌన పాదములకు సమర్పిస్తున్నాను ఆయన. యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని బతులాడు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము మరి దేవుని మాటల్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము స్త్రీల కూడికగా మరి ఏర్పాటు చేసుకున్నాం. స్త్రీలో మనం కొన్ని మంచి మాటలు హెచ్చరికలు ఈ రోజుల్లో మరి బైబిల్లో ఉన్న విషయాలను తెలుసుకోవటం మాట్లాడటం చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. మరి యూట్యూబ్ ఆన్ చేస్తే ఎంతమంది స్త్రీలో కదా ఎంతమంది ప్రోగ్రామ్స్ అనేవి మనకి చాలా బాగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క మరి స్త్రీలను గురించి ఈ సమయంలో మనం కొంత సమయం మాట్లాడుకుందాం. మరి స్త్రీ అంటే ఏంటంటే స్త్రీ అంటే ఆమె ఇంగ్లీష్లో ఏమంటారు స్త్రీ అంటే ఉమెన్. ఉమెన్ ఉమెన్ అంటే ఉమెన్లోనే ఎవరున్నారు, మెన్ ఉన్నాడు కదా. కాబట్టి స్త్రీలో ఖచ్చితంగా మరి భర్త అనే అతను తప్పకుండా ఉంటాడు. స్త్రీ అంటే మరి భర్తకి మనం స్త్రీలమైన మనం మన భర్తలకి మంచి సహకారులంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మంచి సహకారులంగా ఉండాలి. సహకారం స్త్రీ అందించాలంటే స్త్రీకి ఏముండాలంటే సహనం ఉండాలి. ఏముండాలి? వినపట్లేదా? లేకపోతే ఆ మాట చెప్పడం ఇష్టం లేదా మీకు? సహనం ఉండాలి. సహనం అనేది అసలు ఈ రోజుల్లో ఎక్కడ చిన్న పిల్లలు మొదలుకొని ఎవ్వరిలో కూడా కనపడట్లే ఒక విషయం, సహనం. సహనం అంటేనే ఇష్టం ఉండదు. కాబట్టి స్త్రీకి ముఖ్యంగా
ఏముండాలంటే స్త్రీ భర్తకి ఖచ్చితంగా ఆమె సహకారిగా ఉండాలి. అలా సహకారిగా తనకు ఉండాలంటే స్త్రీకి సహనం ఉండాలి. సహనం లేకపోతే సహకరించలేదు. అర్థమైందా? చాలా లేట్గా వచ్చి 12 ఇప్పుడు అన్నం పెట్టి అంటాడు. అప్పుడేం చేయాలి చెప్పండి? ఎంత సహనం కావాలి? ఉదయం నుంచి ఎన్ని పనులు చేసుకొని వస్తే వచ్చేమంటాడు 12:30 అప్పుడు 1 వచ్చి రోజంతా బయట బాగా తిరిగి పనుల్లో బిజీగా అయ్యొచ్చాను, నాకు చాలా ఆకలిగా ఉంది, లేసి నాకు అన్నం పెట్టు అంటాడు. ఏం చేయాలి అప్పుడు మనం? ఎంత సహనము ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత సహకారం అనేది సాటి అయిన సహాయముగా ఆదిలో దేవుడు ఆది కాండంలో మరి ఆదామును దేవుడు మరి ఒంటరిగా తను ఉండడాన్ని చూచి ఈయనకు సాటి అయిన సహాయంను నేను ఇస్తాను అని ఏం చేశాడమ్మా? దేవుడు మంచి సాటి అయిన సహాయాన్ని నేను ఇస్తానని చెప్పి ఆయనకు ఆదాముకు గాఢ నిద్రను కలుగచేసి ఆయనలో నుండి ఒక ఎముకను తీసుకొని స్త్రీగా నిర్మించాడు. ఎందుకంటే సాటి అయిన సహాయముగా ఉండు. ఒక్కడే ఎంతో బాధపడుతున్నాడు, మరి ఆయన ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి ఆయనకు నువ్వు మంచి సహకారిగా ఉండాలి. ప్రతి విషయంలో సహాయం చేయాలి, ప్రతి దాంట్లో సహనంతో సహకరించాలి. మనం స్త్రీలమైన మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళకంత సహనం ఉండదు కదమ్మా. పురుషులకి సహనం ఉంటుందా బాగా? ఉండదు. చాలా రేర్, తక్కువ. చాలామంది గురించి సాక్ష్యాలు విన్నా నేను. అమ్మో మా ఆయనకు అస్సలు సహనం ఉండదు, సెకండ్ లేట్ అయితే కూడా అస్సలు ఒప్పుకోడమ్మా అంట. ప్రార్థన నుంచి గబగబా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది స్త్రీలు. ఏంటక్క వెళ్ళిపోతున్నావు? ఆగండి అయిపోలేదండి. అమ్మో ఆయన వచ్చే టైం ఉంది, కనపడపోతే వెంటనే అబ్బో చాలా పెద్ద యుద్ధమే జరిగిద్ది, వద్దు నేను వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆయనకి సహనం ఉండలేదు కాబట్టి ఆయన పనుల వల్ల ఆయన ఏదో భర్తలను ఏదో చెడ్డగా మాట్లాడలేదు. వాళ్ళకుండే బర్డెన్స్. ఆయనకి ఎన్ని బాధలు ఉంటాయి చెప్పండి. భార్యను చక్కగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి సమాధానం చెప్పాలి, మంచి పలుకుబడి రావాలి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏం ఖర్చు పెట్టాలి ఇంట్లో. ఈ రోజుల్లో ఇద్దరు పనులు చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు మనీ తీసుకొస్తున్నారు, అది వేరే విషయం. మరి ఎప్పటికైనా సరే ఈ యొక్క సాటి అయిన సహాయముగా దేవుడు భర్తకి మరి స్త్రీలను ఇచ్చాడు. స్త్రీలారా గమనించండి, ఈ రోజుల్లో మనలో సహనం ఉంటుందా? స్త్రీలమైన మనకి సహనం ఉంటుందా? అసలు సహనం ఎక్కడ ఉంటుంది? నీకేం తెలుసు అమ్మ మా ఆయన గురించి? మీ ఆయన అంటే చాలా మంచోడు, పాస్టర్ గారు, బాగా చెప్తావు తియ్యగా నువ్వు అంటారేమో. ఏమనుకోమాకండి అలాగా. ఎంత చెట్టుకి అంత గాలి. భర్తలతో ఉండే బాధ భార్యలకి ఉంటుంది. నేను పడగలిగే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఎలా నిలబడి ఉన్నాను అంటే చెప్పండి, సహనంతో సహించిన వారమైతే మనము ఏలుతాం. కాబట్టి సహనంతో వెళ్ళాలి, భర్తలతోటి సహనంతో సహకరిస్తూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలమ్మా? సహనంతో సహకరిస్తా. అంటే కొడుతుంటే కూడా సహించమంటావా? సహించు, కొడుతున్నా, రా కొట్టు అని అంటావా ఏంటి? మరి కొడుతున్నప్పుడు ఏం చేస్తాం? కొట్టనీయడమే. మా పాస్టర్ గారు ఒకసారి చాలా సీరియస్గా కోపంగా ఉంటాడు, వచ్చి కూర్చొని ఉంటాడు. చాలా లేట్ నైట్ వచ్చి మళ్ళీ చాలా కోపంగా సీరియస్గా కూర్చొని, ఏంటండి ఏంటి అన్నీ అయిపోయినాయా, అల్పడుకో అన్నట్లుగా అలా ఒక చూపు చూస్తాడు. లేదండి, మీరు నన్ను ఏమన్నా తిట్టాలంటే అన్నీ తిట్టేసేయండి, అప్పుడు వెళ్ళి నేను పడుకుంటాను. ఇంకా ఏమన్నా తిట్టాలంటే తిట్టండి, అప్పుడు మీరు హాయిగా నిద్రపోతారు, అప్పుడు నేను కూడా నిద్రపోతానండి. తిట్టాల్సినవి ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? ఈరోజు అంత ఇంట్లో లేవు కదా, బయట బాగా తిరిగి వచ్చావు కదా, తిట్టేసాయి. ఏం తిడతావు? అన్నీ తిట్టు నన్ను అంట. అప్పుడు మంచి స్మైల్ ఇస్తాడు, అలాగా చక్కగా నవ్వుతాడు. ఆ మాటతోటి ఎంతో చక్కగా నవ్వుతాడు. ఆయన నవ్వితే చాలా బాగుంటాడు ఆయన, కాబట్టి అంత చక్కగా నవ్వుతాడు అనమాట. ఎప్పుడు సీరియస్గా ఉంటాడు.
అప్పుడు ఆ మాటతోటి ఆయన కూల్ అయిపోతాడు. ఏంటి పరిస్థితి అంటే, బయట ఇలా జరిగిందమ్మా, నెమ్మది లేదంటాడు. ఏం కాదు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలా డిస్టర్బెన్స్గా పడుకోమాక, ప్రశాంతంగా నిదానంగా తిన్నావా తినలేదా, ఏమన్నా కావాలా, రెండింటికి కూడా అన్నం వండి నెయ్యేసి మామిడికాయ పచ్చడి కలిపి పెట్టిన రోజులు ఉన్నాయి నా లైఫ్లో. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీలకి ఈ రోజుల్లో సహనం ఉండలేదు. చాలా చాలా బాధాకరమైన విషయం. దేవుడు స్త్రీని ఎందుకు చేశాడంటే భర్తకి కోసమే చేశాడు. 1 కొరింథీ, ఏంటి ఇన్ని మాటలు చెప్తున్నావు అంటారేమో. 1 కొరింథీ 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడో మరి తీసిన వాళ్ళు చదవచ్చు. ఎలా అనగా, స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. కాబట్టి స్త్రీని పురుషుడి కోసం చేశాడు దేవుడు. ఎందుకోసం చేశాడు చెప్పండి అమ్మా? మీకు ఇష్టం లేకపోయినా చెప్పాలి, ఎందుకంటే అది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. స్త్రీ కొరకు, పురుషుడి కొరకు స్త్రీని చేశాడు. కానీ పురుషుడు స్త్రీ నుండి మరి మరి ఎలా అనగా, స్త్రీ పురుషుడి నుండి కలిగిను, పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. స్త్రీలం నీకేంటి, నీతో నాకు, నీకంటే నేనేం తక్కువ కాదు, నీకంటే నేను బాగా చదువుకున్నా, నీకంటే ఎక్కువ ఆస్తుంది, ఏం పర్వాలేదు, మన ఇద్దరికి సమానమే, నేనెంత తెస్తున్నా నువ్వెంత తెస్తున్నావు, ఇట్లాంటి విషయాలన్నీ వచ్చేసినాయి ఈ రోజుల్లో. నేను సంపాదించుతున్నాను ఏంటి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం చేయాలి. స్త్రీని దేవుడు పురుషునికి సహకారంగా ఇచ్చాడు. సహాయంగా ఉండాలి, సాటి అయిన సహాయంగా ప్రతి విషయాల్లో ఉండాలి. ప్రతి విషయాల్లో ఉండడానికి నేను మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండవా, నాది జీవితం కాదా, నా చిన్న జీవితాన్ని నేను ఇలాగా ఆయన కోసం ఇలా చేయాలా? ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి అడిగే ప్రశ్నలు, అవునా? సరే, పిల్లల సంగతి అన్నీ వదిలేయండి, నీ సంగతి నువ్వు ఆలోచించుకో. ఎవడు సంగతో ఎందుకు, నా సంగతి నేను చూస్తాను, మీ సంగతి మీరు ఆలోచించండి. ఎందుకైనా నా జీవితం, నాకు ఒక జీవితం లేదా, నేను సంపాదించుకోవద్దా, నేను ఆనందంగా ఉండొద్దా, నాకు ఇంకో జీవితం ఉందా, ఇదొకటే జీవితంగా, నా జీవితం అంతా ఈయన కోసమేనా, ఇదేనా ఇక నా జీవితం, అందుకేనా నేను పుట్టింది? ఎన్ని ప్రశ్నలు. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటే ఈ ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే స్త్రీలు ఎలా అనగా, స్త్రీ పురుషుడి నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కడగలేదు. ఎందుకంటే ఆయనలో పురుషునికి గాఢ నిద్ర కలుగచేసి దేవుడు ఆయన పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకతో మనల్ని చేశాడు. అదేమరా అంటే, మీరేముంది మట్టి, మేము ఎముకలం, మాకెంత బలం అనుకుంటున్నారు. బోన్కున్న పవర్ అసలు ఎవరికైనా ఉండిద్దా? మట్టికి ఉండిద్దా? అబ్బే, నీకేం పవర్ ఉంది? నాకు, నేను బోన్ని ఎముకను పొడిచానంటే నా ఎముకతో ఒక పొడు. మంచి ఫన్నీ డైలాగ్స్ బాగుంటాయి, కానీ అది నిజమైన దేవుని వాక్యాన్ని అవమానించిన వాళ్ళం అవుతాం అలా మాట్లాడితే. నీకు పవర్ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సహించాలి, అందుకు ఇచ్చాడు నీకు పవరు. చాలా లాజికల్గా మాట్లాడతారు. ఇక్కడ కూడా మాట్లాడండి, ఇక్కడ కూడా ఆలోచించండి. చాలా ఇంతైనా నా జీవితం ఆయన కోసమేనా, ఇన్ని లాజిక్లు మాట్లాడిన వాళ్ళు అసలు మనం ఎందుకో ఎట్లా పుట్టాము అనేది ఆలోచించండి. స్త్రీ ఎలా పుట్టింది? ఎముకతో. మళ్ళీ ఎవరితో? నీ భర్త ఎవరో ఆ భర్త ఎముకతోనే నిన్ను తయారు చేశాడు. ఎవరి కోసం చెప్పండి? చెప్పబుద్ధి కావట్లేదా? అర్థం కావట్లేదా? మీ భర్తల కోసం మిమ్మల్ని, నా భర్త కోసం నన్ను. సహనంతో సహకరించాల్సిందే, సహనం కోల్పోతే, ప్రభువా నాకు సహనం అయిపోతుంది, సహనం పవర్ ఇవ్వయ్యా, మరి ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, నేను ఎముకను, నాకెందుకు సహనం అయిపోతుంది, నేను పవర్ని అని, ఎముకని బోన్ని అని మరి ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు గుర్తురాదు మీకు ఎముకనని. పడవటానికి, ఆయన మీద ఏదన్నా మాట్లాడడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి అప్పుడు గుర్తొస్తాయి. ఏమనుకుంటున్నావు, నేను ఎముకను, నువ్వు మట్టివని. చాలా స్త్రీ అక్కడే తప్పు చేస్తుంది.
ఇలాంటి పనికిమాలిన మాటలు, మరి పక్కనోళ్ళు చెప్పే మాటలు యూట్యూబ్ ఒకటి బాగా పాడు చేస్తుంది. ఏంటి నువ్వెంతంటే నేనెంత, ఇట్లాంటి మాటలు, డిబేట్స్ ఇవన్నీ చూసి చాలా చాలా ఘోరాతి ఘోరంగా స్త్రీలు పాడైపోయారు. స్త్రీలు సీరియల్స్, సినిమాలు, ఏంటి యూట్యూబుల్లో రకరకాల ప్రోగ్రామ్స్, ఏం పని లేదు కదా, వాషింగ్ మిషన్ వేస్తే బట్టలు తిరిగిపోతుంది, అంట్లు పని ఉచితం విద్ది, ఇంకా నీకు పని ఏముంది, పిల్లలకు వద్దున పులిహార సద్దన్నము మూట కట్టి పంపించేసేస్తావు. ఏం చేస్తావు రోజంతా, ఏం చేస్తావు? ఇంకేం చేయాలో తెలియక ఈ పనులు అన్నమాట, ఈ మాటలు, ఈ విషయాలు, ఆమెట్ట ఈమెట్ట అదిట్ట, సహనం లేదు, సహనం ఉంటలా. ఇంకా ఖాళీగా ఉండి ఈ ప్రోగ్రామ్స్ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటా, ఏంటి మళ్ళీ వాటి గురించి పెద్ద డిబేట్లు, చర్చా కార్యక్రమాలు జరిపించుకుంటా నీ భర్తని, నీ పిల్లల్ని, నీ ఇంటిని అన్నిటిని వదిలేసి నువ్వు కూడా ఎందుకు ఏమి పనికి రాకుండా అయిపోతున్నావు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజుల్లో స్త్రీలు. స్త్రీ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అవునా? దేవుని వాక్యం అదేనా రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుని సహనంగా ఉండమన్నాడు దేవుడు. ఓకే, స్త్రీ బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. నా మట్టుకు నేను పెద్ద సాక్ష్యం చెప్పగలను. నాకు నా భర్త బాగుంటే నా ఇల్లు నాకు అంత బాగుంటుంది. చాలాసార్లు చెప్తా, ఇంటికి దీపం ఇల్లాలు, కానీ నా ఇంటికి దీపం మాత్రం నువ్వేనండి అని చెప్తాను. ఇల్లాలు కాదు, నేను చాలా తెలివి తక్కువ దాన్ని, ఎలా మాట్లాడాలో తెలియదు. నాన్న అమ్మ వాళ్ళు ఎదురు మాట్లాడటం లేదు. ప్రార్థనకి వెళ్ళంటే ప్రార్థనకి వెళ్ళటం, స్కూల్కి వెళ్ళంటే స్కూల్కి వెళ్ళటం, ఏమి లేదు ఇంట్లో పడుకొని ఉండంటే ఉంటాం. వాళ్ళు ఎంత చెప్తే, అసలు మా తరంలో మేము తల్లిదండ్రుల మాట విన్నట్లుగా ఇక ఎప్పుడు లేదు. మాతోనే ఎండు. ఎంత చక్కగా మాటలు వినేవాళ్ళం అంటే, చెప్పిన మాట పిల్లలు వినట్ల ఈ రోజుల్లో. మాట వినని పిల్లలు, మాట వినని భర్త, మాట వినని భార్య. ఏం బాగుంటాయి ఇళ్ళు? ఇట్రా అంటే అటుపోతాడు, ఎక్కడుండంటే అటుపోయిద్ది. ఏం బాగుంటారమ్మా, ఏం బాగుంటాయి ఈ రోజుల్లో పరిస్థితులు? ఎంత నీకు ఫెసిలిటీస్ని దేవుడు ఇచ్చాడు. నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది, బట్టలు ఉతుకుతుంటే సర్ఫ్ ఎలర్జీ. వించిపేటలో హుస్సేన్ డాక్టర్ దగ్గర చేయించుకున్నప్పుడు నీ చేతుల నిండా బిళ్ళలుగా స్కిన్ ఎలర్జీ వచ్చింది. కాబట్టి నువ్వు సర్ఫ్ వాడితే తలంతా బాడీ అంతా పాకిపోతుంది, నువ్వు చాలా బాగు చేసుకోలేవన్నాడు. ప్రభువా ఏంటి నాయన అని నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేశా. మా ఆయనకి మంచి మనసు అవన్నీ అర్థం చేసుకునేటట్టు అని. సర్ఫ్ ఎలర్జీ ఏంటి, ఏం లేదులే అన్నాడు మా పాస్టర్ గారు. ఏంటి ప్రభువా అనుకున్నా. రోజుకి ఎక్కువైపోతున్నప్పుడు వెంటనే ఆయన ఆలోచన రాకముందు నేను తీసుకున్న నిర్ణయం, నాకు ఈ బట్టలు ఉతికే పని తీసేస్తే ప్రభువా, వాషింగ్ మిషన్ ఇస్తే ఆ సమయం అంతా నేను ప్రార్థన చేస్తానయ్యా, ఆ సమయం అంతా నేను ప్రార్థన చేస్తానయ్యా. వాషింగ్ మిషన్ 45 minutes అయితే నేను 1 hour చేస్తాను, ప్లీజ్ వేసయ్యా, ఆయన కావాలంటే మనసు వేసయ్యా అని ప్రార్థన చేసుకున్నా. సరే దీపావళి హాలిడేస్ వస్తాయి కదా, ఆఫర్స్ వస్తాయి, అలా బయటికి వెళ్ళి ఫోన్ చేసి ఆ కార్డులు, ఆధార్ కార్డులు పెట్టి, రేషన్ కార్డులు ఏంటంటే అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు అనుకున్నా. ఇక 2-3 రోజుల్లో వాషింగ్ మిషన్ వేసుకొని వచ్చాడు, మంచి కంపెనీది. అసలు నా ఆనందానికి అవదలేవు. అబ్బా నీ పని చేస్తానేటప్పటికి దెబ్బకి నా పని చేసావు దేవా అనుకున్నా నేను. వెంటనే ఎంత మంచిది, 7 సంవత్సరాల నుంచి ఎలా ఉతికిందంటే మొన్నే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నానంటే మనం అలా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నా బైబిల్ని చదివి మా ఆంటీ చూసి అంటుంది, ఇంక బైబిల్లో అన్ని రంగులేసి అన్నీ రాసా, ఇక మొత్తం చదివేసావా, తినేసావా అని అడుగుతుంది నన్ను. బైబిల్ తినేసావా ఏంటి, రంగులేంటి, గీతలేంటి, ఇంత చదివావా అని అడుగుతుంది మా ఆంటీ నన్ను చూసి. కాబట్టి దేవుని దగ్గర అలా ఒప్పుకున్నందుకు ఈ రోజు వరకు చేయాల్సి వస్తుంది ఆ పని. ఇక నేను చచ్చిపోయేదా చేయాలి ఆ పని. ఆపానంటే వాషింగ్ మిషన్ పాడైపోయిద్దేమని భయం. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీకి సహనం ఉండాలి, మంచి సహకారిగా ఉండాలి. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు మర్చిపోకూడదు, స్త్రీలు పుట్టింది మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, నీ భర్త కోసం నువ్వు బ్రతకడానికి. తప్పు చేసినా చూస్తూ ఉండాలా? ఆయన పడతాడు బాధ తప్పు చేస్తే.
ఆయనకి దేవునికి సంబంధించింది ఆ విషయం. నువ్వు యథార్థంగా నీతిగా ఉండి ప్రార్థన చేయి, సహనంగా ఉండు, సహకారంగా ఉండు. నీకు ఇదేం తెలుసులే అమ్మ, నిన్ను తాగొచ్చి తన్నే భర్త నీకు ఏమన్నా, లేకపోతే ఇష్టానుసారంగా తిరిగే భర్త నీ భర్త అని అడగొచ్చు. ఎవరి బాధలు వాళ్ళయే. కానీ మనలో అది పోకూడదు. నేను ఎందుకోసం పుట్టాను తెలుసా? నా భర్త ఎముకలో నుంచి తీసి నన్ను ఆయనకి సహకారంగా ఉండమని పుట్టించాడు నన్ను. నేను అలాగే సహనంతో నేను చేసే ప్రార్థన అంతా ఎప్పుడు నాకు పెళ్ళైన 1వ రోజు నుంచి 20 సంవత్సరాల ప్రార్థన నాదేంటో తెలుసా? యేసయ్యా, నా భర్త నా మనసు అర్థం చేసుకొని జీవించేలా చేయేసయ్యా. ఒకే ఒక ప్రార్థన నాది. నా భర్త నా మనసు అర్థం చేసుకొని బ్రతకాలి. నాకు ఒక్క వరమే, నాకు బంగారం వద్దు, ఇళ్ళు వద్దు, పొలాలు వద్దు, ఏమొద్దు, నాకు ఇది ఒక్కడే సహాయం చేయయ్యా. నా భర్త నేను చచ్చిపోయేదాకా ఆయనకి మంచి సాటి అయిన సహకారంగా ఉంటాను, సహనంగా ఉంటా. కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి. నా రోగాలేంటి, నా బాధలేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇంట్లో ఎలా ఉంటున్నా, నా పిల్లలేంటి, ఇవన్నీ ఆయన అర్థం చేసుకోవాలి, చూడాలి, చెయ్యాలి అని ఎంత 20 సంవత్సరాలు నేను ఆ ప్రార్థన చేశాను. గడిచిన 5 సంవత్సరాల నుంచి మా పాస్టర్ గారిలో వచ్చిన మార్పులకి ఇక నాకు ఈ జీవితం చాలు అని అనిపించలా. జన్మలుండి ఆయనే కావాలి నాకు భర్తగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుందో చెప్పండి? నాకు చాలా జన్మలుండి ప్రతి జన్మలో ఆయనే నాకు భర్తగా కావాలి. స్త్రీ ఫస్ట్ మారాలి, చెడ్డగా కాదు. స్త్రీయే మారాలి. స్త్రీ బాగుంటే భర్త అర్థం చేసుకుంటాడు. మరి దేవుని వాక్యం లేదా అంటే ఉంది. మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన ప్రవర్తనతో నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు. ఒక పాస్టర్ మా చర్చి బిలీవర్ ఇంటికి విజిటింగ్కి వెళ్ళారంట. ఒక చర్చికి వస్తారుగా చాలామంది విశ్వాసులు. ఒక ఆమె ఎప్పుడు ఆమె రిక్వెస్ట్ అవుతుంది, నా భర్త మారాలి, చర్చికి రావాలి, నా భర్త మారాలి, చర్చికి రావాలి. ఆయన రాకుండా ఆయన చచ్చిపోతాడో నేను చచ్చిపోతానని భయంగా ఉంటుంది నాకు. రావాలంటే సరేనమ్మా, నేను విజిటింగ్కి వచ్చి కాస్త మీ భర్తతో మాట్లాడతాలే అమ్మ, నువ్వు బాధపడమాక. సరే వెళ్తే ఏంటమ్మా సంగతి అని అన్నీ మాట్లాడి ప్రార్థన చేయడానికి, అయ్యా ఎంత మంచిదయ్యా నీ భార్య, నువ్వు ప్రార్థనకి రావాలనే బాగా చెప్పిద్ది, ఎప్పుడు ఇదే మాట చెప్పిద్ది అయ్యా, నాకేం చెప్పదు. ఎంత మంచి భార్య అయ్యా నీకు, రావచ్చు అయ్యా, ప్రేయర్కి రావచ్చు కదా, దేవుని నమ్ముకోవచ్చు కదా, నువ్వు మారాలయ్యా, నువ్వు మారాలి, దేవుని దగ్గరికి రా, నువ్వు మారా అంటే ఆయన సీరియస్గా ఇలా ముందు ఆమెను మారమానండి అన్నాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? ముందు ఆమెను మారమానండి, నాదేముంది, నేను రెడీగా ఉన్నా రావటానికి. మీ దగ్గరే అలా ఉంటుంది. ముందు ఆమెను మారమానండి. ఎంత భయంకరమైన విషయం ఇది, ఎంత బాధాకరమైన విషయం కదా. ఇంట్లో ఉండి ఆయన ఏమంటున్నాడు, ముందు మీరు మారండి అప్పుడు వస్తాను అంటున్నాడు. భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, ఎవరైనా. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ అంటే మంచి సాటి అయిన సహకారం. ఆ స్త్రీకి ఆ సహకారం ఎలా ఇస్తుందంటే సహనం ఉండాలి. ఇవి ఉండాలంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, మిమ్మల్ని ఆయన ఎముకతో చేసింది ఎందుకంటే ఆయనకి సాటి అయిన సహాయంగా ఉంటావని. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకాలని కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తానికి కాదు, ఆయన కోసం నేను నిన్ను పుట్టించాను అంటున్నాడు. ఈ మాటతో చాలామంది అగ్రి అవ్వకుండా డిబేట్కి రామాకండి. నేనేం బైబిల్ కాలేజీలో చదవలేదు, అంత పరిచర్య నేను చెయ్యలేను. కావాలంటే మా పాస్టర్ గారు MTH దాకా థియాలజీ దాకా చేశాడు, మీరు ఆయనతో డిబేట్కి దిగండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ నా సొంత అనుభవాలు. 25 సంవత్సరాలు నా వైవాహిక జీవితంలో నా సొంత అనుభవాలు. నేను 20 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రతిరోజు బైబిల్ చదవటం, వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యాలను ధ్యానం చేయటం, మా పాస్టర్ గారు చెప్పే మాటలను మళ్ళీ తిరిగి చదువుకోవటం, ఇంకా ఏ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకొని వాటిని డెవలప్ చేసుకోవడం, దేవుడు ఆ రీతిగా నన్ను నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలారా, దేవుడు మరి స్త్రీ నుండి పురుషుని నుండి ఎముక నుంచి మనల్ని ఎందుకు తీసిచ్చాడంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి కాదు.
ఎందుకోసమంటే అమ్మ, పురుషునికి మంచి సాటి అయిన సహకారంగా ఉంటాం. సంఘాల నిండా స్త్రీలే. పురుషులు ఎక్కడున్నారు? మరి ఆ స్త్రీలు ఎలా ఉంటున్నారు? వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి? వారి ఆశలేంటి? వారి మాటలేంటి? వారి పనులేంటి? వారి పద్ధతులేంటి? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఈ రోజుల్లో స్త్రీలు నాకు తెలిసి భర్త పిల్లల గురించి తప్పితే అన్నీ ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నారు, కుటుంబ జీవితంలో సంతోషాన్ని కోల్పోతున్నారు, కుటుంబం జీవితంలో ఉండాల్సిన విధంగా జీవించలేకపోతున్నారు. నేను చాలా ప్రార్థనలకి, మరి మ్యారేజెస్ ప్రోగ్రామ్స్కి, చాలా వాటికి వెళ్ళను. చాలామంది మా చర్చి బిలీవర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి నువ్వు ఎక్కడికి రాకుండా ఇంట్లో ఉంటావేంటి, నువ్వు అసలు పాస్టర్మవేనా, అట్లా ఉండొచ్చా ఇంట్లో? ఎన్నో మాటలు అడుగుతారు. కానీ ఫస్ట్ నేను చెప్పేది వాళ్ళకి, కానీ నాకు వాళ్ళకి నేను ఎక్కువ చెప్పను. నా భర్త రమ్మంటే వస్తా. అది పెళ్ళైనా ఫంక్షన్ అయినా చావైనా తీసుకెళ్తే వెళ్తా. నేను ఆడకి వెళ్ళాలి, నేను అది చేస్తాను, ఏంటి నాకు అది కావాలి, ఎలాగ నేను అసలు విసిగించను. వాళ్ళ హృదయాల్ని మనసుల్ని మనం చికాకు పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఆయన చెప్తాడు, రా ఈరోజు మనం పెళ్ళికి వెళ్ళాలి, ఫలాని ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రా, చిట్టిని కూడా తీసుకొని రా, ఎట్లాంటి మాటలు చెప్తాడు. అలాంటప్పుడు నేను సైలెంట్గా ఆయన వెనకాల వెళ్ళిపోయి వస్తూ ఉంటా. అక్కడ చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగితే వచ్చి చెప్తారు, అయ్యో వాళ్ళందరూ నిన్ను తెమ్మన్నారు, నేను అంత ఆలోచన రాలేదు. మరి నువ్వు వస్తానని నువ్వెందుకు అనలేదు? మరి నువ్వు తీసుకెళ్తే నేను వస్తా, నీ వెనకాలే నేను, నీ ముందు కాదు. నేను నీ వెనకాల ఎక్కడికైనా సరే రమ్మంటే వస్తా, వద్దంటే వద్దు. నా జీవితంలో నేను టైలర్పేట, సత్తుపల్లి అనే ప్రాంతంలో 3 సంవత్సరాలు సేవ చేసి వచ్చాం మ్యారేజ్ అయిన కొత్తలో. వెంటనే టైలర్పేట అనే చోట పెర్రీ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరంలో చేసి వచ్చాం. మళ్ళీ టైలర్పేట వెళ్ళాం. ఆ తర్వాత టైలర్పేట నుంచి దేవుడు మమ్మల్ని గొల్లపూడికి నడిపించాడు. గొల్లపూడి వెళ్ళమన్నాడు. గొల్లపూడికి వచ్చాం. ఇక్కడి నుంచి నన్ను అమెరికా తీసుకెళ్ళినా వెళ్తాను, ఇక్కడే ఉండిపోమ్మన్నా ఉంటాను. ఆయన ఏం చెప్తే అలా చేయాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఏంటి నీకు ఒక మనసు లేదా, నీకు ఒక హృదయం లేదా, నీకు ఒక మట్టి లేదా, మశానం లేదా అంటే వాటి వల్ల మనకేం రావు. భార్యాభర్తల మధ్య దూరం వచ్చిద్ది వాటి వల్ల. పోనీలే ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేసుకొని అని పాపం ఆయన బాధపడుతుంటాడు. సరే, పురుషులకి చాలా అవకాశంగా ఏంటో ఫేవర్గా మాట్లాడుతున్నానని బాధపడమాకండి. రేపు మరి మనం ఈ విధమైన విషయాలను, ఇంకా ఎన్నో విషయాలు ఉన్న 3 రోజులు కూడా మనము చూద్దాం. కాబట్టి స్త్రీలారా, ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే అంతా బాగుంటుంది. మన పరిశుద్ధ ప్రవర్తన, మన ఇచ్చలు ఎలా ఉంటున్నాయి, మన కోరికలు ఎలా ఉంటున్నాయి, మన స్థితికి మించి ఈ రోజులు స్త్రీలలో కోరికలు ఎలా ఉంటున్నాయి అంటే, మన స్థితికి మించిన కోరికలు, స్థితికి మించి, మన స్థితికి మించకూడదు, స్థితికి మించకుండా ఇంకా లోపలికే ఉండాలి. స్థితికి మించిన కోరికల వల్ల కూడా అవి తీర్చలేక వాళ్ళిద్దరికి మధ్య గొడవలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలారా, స్త్రీ అంటే సహనంతో సహకరించే స్త్రీగా మనల్ని దేవుడు అందుకోసం సృష్టించాడు. ఆయన ఎముకతో మనల్ని సృష్టించాడు. ఎందుకంటే ఆయనకి సహకారంగా ఉండాలని, ఆయన్ని సంతోషంగా ఉంచాలని, ఆయనతో ఉండాలని. అలాగున్నప్పుడు వాళ్ళెంత మంచోళ్ళు అంటే మగోళ్ళు, మనం అలా ఉండాలే. కానీ వాళ్ళు మన కోసం ఏమైనా చేస్తారు, ప్రాణమైనా పెడతారు ప్రభువులాగా. ప్రభు సంఘాన్ని ప్రేమించి ఏ విధంగా ప్రాణాన్ని ఇచ్చారో అంత ప్రేమ వాళ్ళల్లో ఉంటుంది, భక్తల్లో. ఆ ప్రేమను మనము బయటికి రాకుండా సమాధి చేసేస్తున్నాం స్త్రీలం. కాబట్టి దయచేసి స్త్రీలారా గమనించండి. ఉమెన్లోనే మెన్ ఉన్నాడు. స్త్రీ అంటే ఏంటమ్మా అర్థం అంటే, స్త్రీని పురుషుని కోసమే దేవుడు సృష్టించాడు. స్త్రీ తన ఇచ్చల కోసం, తన కోసం కాదు దేవుడు సృష్టించింది. ఆదాముకు సాటి అయిన సహకారంగా ఉండాలని. కాబట్టి మన తప్పుదోవ పట్టేస్తుంది. స్త్రీలు గమనించండి, వారిలో మంచి భక్తి, విశ్వాసం ఇవన్నీ ఉంటే ఈ ట్రాక్ నుంచి తప్పిపోరు, అన్నిటిపై జయాన్ని పొందుతారు. కాబట్టి స్త్రీలారా, మట్లా రేపు ఎల్లుండి అన్ని రోజులు ఉన్నాయి. ఇంకా మన మధ్య మాడపడుచులు, తోడుకోడళ్ళు అందరూ వస్తారు, చక్కగా మాట్లాడతారు ప్రతిరోజు మధ్యాహ్నం. మీరు ఇంకా అనేకుల్ని తీసుకొని రండి. దేవుడు అలాంటి కృప మనకు దయచేయను కాక. ఆమేన్.
అమ్మగారి పేరు చెప్పండి. రండి ప్రార్థన చేద్దరు కానీ ఆశ్రమ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇట్రా దారుణమగు మరణ వరాది దాట నెవరి సఖ్యము శోదారా. దారుణమగు మరణ వరాది దాట నెవరి సఖ్యము శోదారా. ఘోరమగు కెరటముల వల విస్తారముగ నేరములు పైగొని వారుచున్నప్పుడదరి చేరుటెట్లు దారిగా నరే. దారుణమగు మరణ వరాది దాట నెవరి సఖ్యము శోదారా. ఒక్క పెట్టు నానెగసి చక్క వెళ్ళుదమన్నా నీరెక్కలక్కరకు రావు. ఒక్క పెట్టు నానెగసి చక్క వెళ్ళుదమన్నా నీరెక్కలక్కరకు రావు. ఎక్కడైనను నోడగనుగొని ఎక్కిపోదమని దలంచిన ఎక్కడైనను నోడగనుగొని ఎక్కిపోదమని దలంచిన జక్క నిర్మితమైన యోడాలక్కరకు రావేమి చేదుమో. దారుణమగు మరణ వరాది దాట నెవరి సఖ్యము సోదారా. మంగళధ్వనులతో శృంగార పోరము వెలుగుచున్నది ముందట. మంగళధ్వనులతో శృంగార పోరము వెలుగుచున్నది ముందట. వంగి పొరలుచు మరణ నది తారంగములు జలరేగుచున్నవి. వంగి పొరలుచు మరణ నది తారంగములు జలరేగుచున్నవి. భంగపడకుడు మనకు క్రీస్తు సువార్తయను పెనువాన ఇదిగో. దారుణమగు మరణ వరాది దాట నెవరి సఖ్యము సోదారా. వాదరహితుండైనా యాది దేవుడు దాని నాదుడనా వరగాను. వాదరహితుండైనా
యాది దేవుడు దాని నాదుడా నా బరగాను బాధలొందిన నరులనందరి చేరదీసను క్రీస్తు యేసు బాధలొందిన నరులనందరి చేరదీసను క్రీస్తు యేసు నాదుడే నావికుడు క్రైస్తవ వేదమే చుక్కాను దేనికి దారుణ మగు మరణ వరాది దాట నెవరి సాఖ్యము సోదరా మానవులందరూ మరణంబు నది దాట మహనీయ మగు నావైదే మానవులందరూ మరణంబు నది దాట మహనీయ మగు నావైదే దీనిలో నెక్కుటకు ముందే మానుగా వాక్యమును వినుచు దీనిలో నెక్కుటకు ముందే మానుగా వాక్యమును వినుచు జ్ఞానముందిన వారు క్రైస్తవ స్నానమును పత్రికను పొందరే జ్ఞానముందిన వారు క్రైస్తవ స్నానమును పత్రికను పొందరే దారుణ మగు మరణ వరాది దాట నెవరి సాఖ్యము సోదరా విదితంబుగా నీదు విజ్ఞాన బోధకుల్ వినిపించుచుందురు వాక్యము విదితంబుగా నీదు విజ్ఞాన బోధకుల్ వినిపించుచుందురు వాక్యము బోధగొని నాయాత్మలు తృప్తి గనుగొను ప్రభు భోజనములని బోధగొని నాయాత్మలు తృప్తి గనుగొను ప్రభు భోజనములని హృదయములలో దేవునాత్మ ఎప్పుడు దీపంపై వెలుగును హృదయములలో దేవునాత్మ ఎప్పుడు దీపంపై వెలుగును దారుణ మగు మరణ వరాది దాట నెవరి సాఖ్యము సోదరా విదితంబుగా నీదు విజ్ఞాన బోధ పలువేద సంగీత ములతో సాగుచు మనము నలయకుండగా బోధము పలువేద సంగీత ములతో సాగుచు మనము నలయకుండగా బోధము బలము గల ఈ అలలు దాటి పరమపురి ద్వారమును వెలుపల బలము గల ఈ అలలు దాటి పరమపురి ద్వారమును వెలుపల కలుసుకొని పరిశుద్ధ జనమును కడకు మోక్షము చేరుకుందుము కలుసుకొని పరిశుద్ధ జనమును కడకు మోక్షము చేరుకుందుము దారుణ మగు మరణ వరాది దాట నెవరి సాఖ్యము సోదరా కరుణామయునే సభలో జరకబోయేన నిత్య నరకమంతా మందునా కరుణామయునే సభలో జరకబోయేన నిత్య నరకమంతా మందునా మరియు నంత్య దినపు బాధలు విరివిగా వినగోరు వారలు మరియు నంత్య దినపు బాధలు విరివిగా వినగోరు వారలు మరణముందకమునుపు ప్రత్యక్షత కరుణమును గ్రంథమును వినరే మరణముందకమునుపు ప్రత్యక్షత కరుణమును గ్రంథమును వినరే దారుణ మగు మరణ వరాది దాట నెవరి సాఖ్యము సోదరా
నెవరి సాఖ్యము సోదారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపగలైన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశ్రీ కారణభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న కన తండ్రి మీకు స్తోత్రాలు. నాయన ఇదిగో ప్రభా, వట్టి వారం, మట్టి వారం, చేతకాని వారం, పనికి మాలిన వారమి, మీ దృష్టికి ఎన్నిక లేని వారం తండ్రి, ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ దినమనిచ్చిన కన్న తండ్రి మీకు స్తోత్రాలు. గత కాలం అంతా మీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన 2025వ తారీఖులో మరి ప్రభా ఇదిగో మా 25 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇదిగో ఆయన మొదటి నెలలో ఇదిగో నీ బిడ్డల ద్వారా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన నీ బిడ్డలు పడుతున్న ప్రయాసాన్ని ప్రభా వ్యర్థపరచుక నాయన సఫలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ఇక్కడ మీ అగ్ని దించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మని ఇక్కడ దించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని కూడా కుమ్మరించి నాయన అయా ఇదిగో జరగనైన మీటింగులు ప్రభా అయా అనేకులు రాగలట్టుకు మారు మనసు పొందుటకు సహాయం ఇచ్చే నాయన. ముఖ్యంగా ప్రభా అనేక ప్రాంతాల్లో ఈ స్వాతంత్రం లేదు ప్రభా. అనేక ప్రాంతాల్లో నాయన అయా ఇదిగో తండ్రి ఎన్నో ప్రభా క్రైస్తవులను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అయా. ఇదిగో మా పితరులైన ఇశ్రాయేలీలు కూడా ప్రభా ఇదిగో యుద్ధాల్లో ఉన్నారు ప్రభా అయా. మాకిట్టి స్వాతంత్రం ఇచ్చిన కన్న తండ్రి మీకు స్తోత్రాలు. వారికి నెమ్మదిని దయచేయండి, యుద్ధాలను ఆపివేసి నెమ్మదిని దయచేయండి, సహాయం చేయండి. ఇటువంటి మీటింగుల ద్వారా అనేకులు మారగలటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇదిగో నాయన నీ సేవకులను బలపరచమని భద్రపరచమని నాయన ఒక ఆత్మైన రక్షించబట్టానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నవారు ప్రభా ఇదిగో మా ఒక్క దేహో అన్నట్టుగా ఉన్నారు ప్రభా. కాబట్టి నాయన వారి హృదయాలు కూడా పురికొల్పి నడిపించి నాయన ఆ ఆత్మీయ మేలు పొందుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ ఆత్మానుసారముగా బిడ్డలు నడవగలటకు సహాయం చేయమని ఈ 3 దినాల్లో ప్రభా మీ ఆత్మను సంచకరువుగా ఉంచమని మీ ఆత్మ శక్తిని బట్టి మీ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీ నామమును బట్టి ఇక్కడ ప్రభా మీటింగ్లు జయకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని వచ్చి నిన్న బిడ్డలు మీ ఆత్మతో నింపండి. రాకెనక అన్ని బిడ్డలు మరో తరుణ్ నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఏమో 4 రోజులు సేవకులను ప్రభా ఎక్కడి నుంచి రానయ్యున్నారో వారిని కూడా ప్రభా సుఖమైన ప్రయాణం ఇచ్చి నడిపించి ఆత్మీయ ఆహారం పంచిపెట్టగలడు వారిని కూడా బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రయాసానికి తగిన ఫలితం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మామూలు మేము తగ్గించుకుంటూ మీరు హెచ్చించుకుంటూ నా కొరకు మా కొరకు త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది, వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి రేపు ఎల్లుండి తర్వాత మిగిలిన 3 రోజులు కూడా మరి పరిచర్యలు ఉన్నాయి మనకి. మధ్యాహ్న కాల సమయంలో మనం అనౌన్స్ చూసుకున్న విధంగా స్త్రీలు మరి మీరందరూ ఇంకా రావాలి. మీ అందరి కొరకు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి. కాబట్టి మీరందరూ కూడా మరి చక్కగా సిద్ధపడి రండి. మీ పనులు త్వరగా ముగించుకొని రోజంతా ఇక్కడే ఉండటానికి సిద్ధపడి రండి. ఉదయాన్నే పనులు ముగించుకొని ఉదయం సభ, మధ్యాహ్నం స్త్రీల పరిచర్య, సాయంత్రం గాస్పల్ మీటింగ్ కొరకు మీరందరూ ఆ విధంగా సిద్ధపడి వచ్చేయండి ఇక్కడికి. ఆ విధంగా ఉండండి. మీ కొరకు టీ ఏర్పాటు చేస్తున్నారు, టీ తాగండి. మరి సాయంత్రం 6కి 6:30కు సభ మొదలవుతుంది. చాలా మనం ఉదయం నుంచి ఉంటున్నాం కాబట్టి 9:30 కల్లా సభ ఇక్కడ పూర్తి అయిపోతుంది. మీరు చాలా త్వరగా చలి ఎక్కువ అవ్వకముందే ఇళ్ళకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ 4 రోజులు మరి ఈరోజు అయిపోయింది, మిగిలిన 3 రోజులు కూడా అలా సిద్ధపడరండి. చెప్తున్న మాటలు వాక్యాలను మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఏం మాట్లాడుతున్నాం ఉదయకాల సమయంలో కాలాలను గురించి మనం తెలుసుకున్నాం. గుర్తించుకోండి, మనసులో పెట్టుకోండి, తిరిగి మరలా చదవండి. రెఫరెన్సులు నిజమా కాదా ఇంకా 4-5 వెర్షన్లో చూసి చదివి తెలుసుకోండి. మీ సమయం అంతా వేస్ట్ చేసుకోకుండా దేవుని వాక్యాన్ని మీద ప్రార్థనల్లో గడపడానికి మీరు సిద్ధపడండి. అలాగే మరి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా స్త్రీ గురించి సహకారంగా ఉండాలి, సహనంతో ఉండాలి. సహనం అనేది ఈ రోజుల్లో స్త్రీలకు ఉండలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఏం చేస్తున్నాం స్త్రీలం మనం? ఎందుకు మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు ఎందుకు ఇదివరకిట్లాగా ఉండట్లేదు? అలాంటి ప్యూరిటీ ఎందుకు ఉండలేదు? మన పితరులు మన వాళ్ళని చూసుకున్నట్లయితే భక్తితో పాటు వాళ్ళు ఎంతో సహనంతో కుటుంబాలను
ఒకళ్ళ ఇద్దరు 7 పిల్లలు, 6 పిల్లలు, 10 మంది పిల్లలు, వాళ్ళందరికీ లెగిచిన దగ్గర నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటా ఏంటిమ్మా మరి భోజనం సిద్ధం చేయటం. ఈ రోజుల్లో గ్యాస్లాగా కాదు కదా, మరి పొయ్యి వెలిగించాలి. మరి ఈ రోజుల్లో మాకు పొయ్యి వెలిగించడమే రాదు. కాబట్టి పొయ్యి వెలిగించాలి, సమస్తము అందులో చేసుకొని పిల్లలకి పెట్టుకోవాలి. ఆ రోజుల్లో పాలిష్ రాళ్ళు ఉన్నాయా ఇంటికి చక్కగా ఇలా మోపు పెట్టి తుడుచుకునేటట్టుగా? లేదు. చాలా అలుక్కోవడం అవి చాలా శ్రమతో. స్త్రీకి కుటుంబంలో శ్రమలు ఎక్కువ, భర్తతో మరి పిల్లలతో అలాంటివి కూడా చాలా తక్కువ ఉండేవేమో. అందరు కలిసి చక్కగా ఒకే పని. ఈ రోజుల్లో లాగా వాళ్ళు పాడైపోవడానికి అవకాశాలుగా టీవీలు కూడా ఆ రోజుల్లో ఎక్కువ ఉండేవి కాదు. మా టైంలోనే టీవీ స్టార్ట్ అయింది. మా టైంలోనే టీవీ DD1 ఛానల్ అని స్టార్ట్ అయ్యింది. కాబట్టి అంతకుముందు ఏమున్నాయి? ఏమీ లేనప్పుడే ఉన్నదేదో తిని దేవుడా తండ్రి అని మంచి భక్తితో ఉండేవాళ్ళు అందరూ. ఎంతో కుటుంబాలు సంతోషంగా ఉండేవి. భక్తి వాసన, భక్తి అనేది కనిపిస్తూ ఉండేది. ఎంతో ఆనందంగా నెమ్మదిగా కాయ కష్టం చేసుకొని వచ్చి కూడా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఎంతో భయంకరమైన దినాల్లో మన కాలాలు మారిపోయినాయి. స్త్రీల పరిస్థితే ముఖ్యంగా బాగా మారిపోయింది. స్త్రీ ఫస్ట్ మారాలి. స్త్రీ మార్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇంకా 4 రోజులు ఉన్నాయి, మళ్ళీ చెప్తాను. మరలా మనం మాట్లాడుకుందాం, ధ్యానం చేద్దాం. ఇది జస్ట్ ఏమంటారు, ఈరోజు చాలా లేటుగా స్టార్ట్ అయింది. మీరు త్వరగా వెళ్ళి త్వరగా మళ్ళీ వచ్చేయాలని నేను చాలా చిన్నగా ముగించేశాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని పరిచర్యను మనం ముగించుకుందాం. మీ కొరకు టీ ఏర్పాటు చేస్తున్నారు. టీ తాగి ప్రశాంతంగా వెళ్ళి కొంచెం విశ్రాంతి, రీఫ్రెష్ అయ్యి వెంటనే 6:30కి వచ్చేయండి. చక్కగా పాటలు పాడుదురు. కానీ మరి ఇంకా అత్తమ్మ, ఆడపడుచులు అందరు ఉన్నారు, వారందరూ కూడా వస్తున్నారు. మీకు ఇంకా సాక్ష్యాలు, వాక్యాలు ప్రతిరోజు మధ్యాహ్న కాల సమయంలో జరుగుతాయి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇంకా ఒకళ్ళని మీతో తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. చివరి ప్రార్థన చేసుకుందాం. దేవాని పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క మొదటి దినం ఉదయం ప్రభువా పరిచర్యలో 2వ సెషన్లో మీరున్నారు. నీ కృపా కాపుదల నుంచి నడిపించారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మమ్మల్ని ప్రేమించి 4 దినాలు మాకు ఇచ్చారు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ సమయంలో ఇక్కడ చేరి నీ మాటలు విన్నవారిని దీవించండి. వాటిని వారి హృదయాల్లో భద్రం చేసుకొని ఏమి కోల్పోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఏం సరి చేసుకోవాలి, ఎలా ఉండాలి అని బాగా ఆలోచించే స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఊడ పెరుక్కుంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ప్రతి స్త్రీ తిరిగి నాయన ఈ కొత్త సంవత్సరంలో నడుం కట్టుకొని లేవడానికి సహాయం దయచేయండి. వారిని వారు స్వపరీక్ష చేసుకొని సహనం ఎందుకు ఉండట్లేదు, ఎందుకు సహకరించలేకపోతున్నాం, స్త్రీగా దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మనం ఎందుకై పుట్టిన వారము, మనము ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచించేవారిగా, ప్రశ్నించుకునేవారిగా, సరిచేసుకునేవారిగా, సరిగా ఆనందంగా ఈ చిన్న జీవితాన్ని జీవించేవాళ్ళుగా ప్రతి స్త్రీకి జ్ఞానం దయచేయి. ప్రతి స్త్రీ, నేను, అందరం ఇంకా అలా ఉండడానికి మరి ఇంకా నీ కృపను దయచేయండి ప్రవ్వా. మిగిలిన దినాల్లో మా ప్రియులు, మా బిడ్డలు రావాల్సి ఉంది. మీ వాక్యాన్ని బోధించడానికి అందరినీ నడిపించండి. అందరిని మీ ఆత్మాభిషేకంతో నింపి మీ స్త్రీలకు, ఈ సమాజానికి కావాల్సిన మాటలను మీరు మాట్లాడండి అయా. ఈరోజు వచ్చిన దైవ సేవకులను, సేవకురాలను, చేరి వచ్చిన ప్రతి బిడ్డను, వంట చేస్తున్న ఆంటీ వాళ్ళను అయా, సౌండ్ సిస్టమ్ విషయంలో నాయన తండ్రి నిలబడిన తమ్ముడోళ్ళని దీవించండి. వాళ్ళకి మంచి జీవితాలు, మంచి భవిష్యత్తులు వారికి దయచేయండి. వారి యొక్క మరి నాయన పనుల్లో వారిని ఆశ్రయించి దీవించండి. నోవాకు ప్రత్యేకమైన కృపను చూపించండి అయా. నాయన తండ్రి తను లైవ్ ఇచ్చే విషయంలో నిలబడి ఉండగా ఆశ్రయించండి, అమృతం దీవించండి. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. సాయంత్రం పరిచర్య కొరకు సిద్ధపరచండి. మరి సహకరిస్తున్న యవ్వన బిడ్డలందరినీ ప్రభువా నాయన, అన్నవాళ్ళని, తమ్ముడోళ్ళని అందరినీ దీవించండి. నీ కృపా కాపుదలకు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ సాయంత్రం నాయన తండ్రి మొదటి రోజు రాత్రికాలపు పరిచర్య మొదలుకొని అయిపోయే అంతవరకు నీ కృపా కాపుదల ఉంచి నడిపించమని, ప్రతి ఒక్క అవసరత అక్కర్లు నీ నామములో తీర్చమని, నీ గొప్ప కార్యాలను,
నీ గొప్ప పరిస్థితులను ఇక్కడికి తీసుకురండి ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిలో మార్పులను కలిగించండి నాయన, స్వస్థతలను కలిగించండి నాయన, ఉజ్జీవాన్ని కలిగించండి ప్రభువా. వారు ఏమి కొరత పడి వస్తున్నారో ఆ కొరతలను మీరు తీర్చండి, కొదువలను తీర్చండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరపు ఆనందాలతో బిడ్డలను దర్శించమని, గొప్ప మేలు ఉపకారాన్ని ప్రతి ఒక్కరికి చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా మీ కొరకు టీ ఉంది. టీ తాగిన తర్వాత వెళ్ళి విశ్రాంతి తీసుకొని మరలా మీరందరూ కూడా 6:30 కల్లా ఇక్కడికి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్.